హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యశ్రీ వ్లాగ్స్. ఏంటక్క మళ్ళీ వచ్చేసో ఏదో లాంగ్ వీడియో పోస్ట్ చేసినట్టున్నావు అని అనుకుంటున్నారు కదా. ఇవాళ అయితే మా లంచ్లోకి మటన్ కర్రీ అలాగే బిర్యానీ అయితే చేయబోతున్నాను. సో దాని ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కూడా యాడ్ చేసుకుని పసుపు అయితే వేసుకున్నానండి. నేను ఇక్కడ బిర్యానీ చేయడం కోసం సరుకులు అయితే అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. బిర్యానీ సరుకులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ కోసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నానండి బిర్యానీ చేయడం కోసం. సో ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుని కొంచెం నూనె పోసుకొని బిర్యానీ సరుకులు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. సో నిన్న ద్వారకా తిరుమల వెళ్ళానని వీడియో పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇలాగే సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ మటన్ కర్రీ అయితే కుక్కర్లో పెట్టాను కదా, విజిల్స్ కూడా వేసేసినాయి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని నేనైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. క్యారెట్ కూడా యాడ్ చేసేసానండి. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మగ్గిపోయాయి. బిర్యానీ కోసం అయితే నేను ఇక్కడ ఒక గ్లాసుడికి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. నేనైతే ఒక గ్లాసుడు బియ్యం వేసుకున్నానండి. సో దానికైతే 2 గ్లాసుల నీళ్ళు అయితే పడుతుంది. నేను ఇక్కడ బియ్యం కూడా యాడ్ చేసేసాను. సో నేను ద్వారకా తిరుమల వెళ్ళాను అని చెప్పాను కదా, అక్కడ నేను ఏమేమి కొనుక్కున్నానో నేనైతే మీకు షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అక్కడైతే చూసేయండి. ఇక్కడ మటన్ కర్రీలో మసాలా కూడా యాడ్ చేసేసాను. సో ఇదైతే నా మినీ బ్లాగ్ అండి, నా లాంగ్ వీడియో అండి. సో నేను ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. బిర్యానీ చూసారా, కొంచెం అయితే ఒక్క 10 నిమిషాల పాటు మగ్గిస్తే అయిపోతుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో బిర్యానీ కూడా అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, స్మెల్ కూడా అంతే మంచిగా ఉందండి, గుమగుమలాడిపోతుంది. సో నేను ఇక్కడ చెక్ చేస్తున్నానండి. బియ్యం కూడా ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయినాయి. ఒక్క 2 నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఇక్కడ పైన అయితే నేను బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. బిర్యానీ మసాలా లాస్ట్లో వేస్తేనే దాని సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం కరివేపాకు, ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని నేనైతే మూత పెట్టేసుకుంటాను. అంతేనండి బిర్యానీ. సో మటన్ కర్రీ కూడా నాకు ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ అండి. చూసారా, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అంతేనండి, బాయ్ బాయ్.